జీవిస్తాడా? కామన్ సెన్స్. అమిన బాధలు ఏమో వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేస్తున్నామో నాకు తెలియదు. ప్రార్థనలు విని నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను అని చెప్పే యేసుప్రభు నిత్య జీవం ఇస్తాడా? లేకపోతే రోజుకు 70 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి నిత్య జీవం ఇస్తాడా? యేసు పాపములను క్షమిస్తాను అని చెప్పాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తప్ప ఇంకెవరిని ఎవరు పాపములను క్షమించడానికి వీలలేదు. కొంతమంది అడిగారు నన్ను, మరి ఒకరి పాపంలో ఒకరు క్షమించుకోండి అని ఉంది కదా బైబిల్లో అని. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఉంది. మరి యోహాను సువార్తలో ఉంది కదా, మీరెవరి పాపములను నిత్తురో వారిని ఆ పాపములు నిలువును, మీరెవరి పాపములు క్షమించరో అవి క్షమింపడును. అవును, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే దాని అర్థం ఏంటంటే సువార్త చెప్పని. ఎవరికి సువార్త చెప్తామో మేము ఎవరికి సువార్త చెప్తామో వాడి పాపములు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఎలా? మేము క్షమిస్తున్నాము కాబట్టా? కాదు, దేవుడు క్షమిస్తాడు కాబట్టి. మాధ్యమంగా వాడుకుంటాడు. మాధ్యమంగా వాడుకునే దేవుడు నిత్య జీవం ఇవ్వగలుగుతాడా? లేకపోతే పాపాలకు రోజుకు 70 సార్లు క్షమాపణ అడిగేవాడు నిత్య జీవాన్ని ఇస్తాడా? రోజుకు 70 సార్లు పాపాలకు క్షమాపణ అడిగేవారు మొహమ్మద్ గారు, నేను చెప్పట్లేదు. సయ్యల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 8 హదీస్ నెంబర్ 6307 రాసుకోండి కావాలంటే. రోజుకు 70 సార్లు పాప క్షమాపణ అడిగే వ్యక్తి ఏ విధంగా నిన్ను క్షమిస్తాడు? కానీ నేను పాపములను క్షమిస్తాను అని చెప్పే యేసు ప్రభు నిత్య జీవం ఇవ్వగలుగుతాడు. ఇది మనం చెప్పలేకపోతున్నామే అన్నదే నా సమస్య. యేసు ప్రభువు ఇతరుల భారములను తానే తీసేస్తానని చెప్పాడు. నా భారం తీసేయి అల్లా.